శ్రీ లక్ష్మీదేవి అవతార కథ. అసలు లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం, శాంతి అన్నింటికీ దేవత. ఆమె విష్ణుమూర్తి పరమ ప్రేమితురాలు. ఆమె అవతారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం సముద్ర మదనం జరిగింది. అది దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు దేవతలు శక్తి లేని స్థితిలో ఉండగా వారికి అమృతం కావాలి అనిపించింది. అందుకోసమే త్రికుట పర్వతాన్ని మందరగిరిగా వాడి వాసుకుని రెప్పగా పెట్టి సముద్రాన్ని మదించారు. ఈ మదనంలో చాలా అమూల్యమైన వస్తువులు బయటకు వచ్చాయి. కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము, చివరకు శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్ణవర్ణంగా పద్మంపై కూర్చొని చుట్టూ కమలాలు పూసిన వాటితో ప్రకాశిస్తూ సముద్రం నుంచి వెలువడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె స్వచ్ఛమైన ఐశ్వర్య రూపిణి. ఆమెను ఎవరు వరించబోతారో అన్న ఉత్కంఠలో ఉన్నప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుని గర్వంగా చూసి ఆయనను వరించింది. ఆ సమయంలో లక్ష్మీదేవి శ్రీహరితో ఎప్పటికీ విడదీయని జోడీగా నిలిచింది. ఆమె ఉన్న చోట శాంతి, సంపద, సౌభాగ్యం ఉంటాయి. లక్ష్మీదేవి మనసు శుభ్రమైన వారికి మాత్రమే ఆరాధనీయురాలు. ఆమెను పొందాలంటే మనం మంచి పనులు చేయాలి, దానం చేయాలి, పాపాల నుండి దూరంగా ఉండాలి. లక్ష్మీదేవి అనగా లక్ష్యం కలిగిన వారు. అర్థం, ధనము, ఐశ్వర్యము, సౌభాగ్యము, శాంతి, విజయం మరియు సంపదలకే దేవత. ఆమె విష్ణుమూర్తి భార్యగా ఉన్నది. అందుకే ఆమెను శ్రీదేవి, నారాయణి, చంచలలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఆమె లేకుండా శ్రీ విష్ణువు కూడా అసంపూర్ణుడు. ఆమె ఉన్న చోటే శాంతి, సమృద్ధి, సౌభాగ్యం ఉంటాయి. లక్ష్మీదేవి సముద్ర తటంగా పుట్టిందని పురాణాల్లో చెబుతారు. సముద్ర మదనం సమయంలో చివరగా అందరినీ అబ్బురపరిచేలా బంగారు వర్ణంతో కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి బయటపడ్డారు. ఆమె చూసిన వెంటనే త్రిలోకమంతా ప్రకాశించాయి. ఆమె తన కమల నేత్రాలతో మహావిష్ణువుని చూసి ఆయనను వరించింది. అప్పటి నుండి ఆమె విష్ణుపత్నిగా పూజింపబడుతుంది. లక్ష్మీదేవిని శుభ్రతతో, ప్రేమతో పూజించి శుక్రవారం లక్ష్మీదేవి వ్రతం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. కోటి మందిలో కోటిలా ఉన్నవారు ఆమెకు నిష్కల్మషంగా భక్తి చేసేవారు. ఆమె నిష్ఠతతో ఉండే వ్యక్తుల వద్ద ధనం, సంతోషం, శాంతి నిలిచేలా చేస్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యం మాత్రమే కాదు, ఆమె ధర్మం, శుభ్రత, దయ, నిస్వార్థతకు ప్రతీక. ఈ లక్షణాలు మనం పాటిస్తే ఆమె అనుగ్రహం మనపై ఉంటుంది. మహాలక్ష్మి కవచం ప్రారంభం. అస్య శ్రీ మహాలక్ష్మి కవచ మంత్రస్య బ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః మహాలక్ష్మి దేవత శ్రీ మహాలక్ష్మి ప్రీత్యర్థం జపే వినియోగః. ఇంద్ర ఉవాచ సమస్త కవచానాం తు తేజస్వీ కవచోత్తమం ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే. శ్రీ గురురువాచ మహాలక్ష్మాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మనోదితం. బ్రహ్మ ఉవాచ శిరో మే విష్ణుపత్ని చ లలాటమమృతోద్భవ చక్షుషి సువిశాలాక్షి శ్రవణే సాగరాంబుజ ఘ్రూణం పాతు వరారోహో జిహ్వా మాంనయా రూపిణి ముఖం పాతు మహాలక్ష్మి కంఠం వైకుంఠవాసిని స్కందౌ మే జానకి పాతు భుజౌ భార్గవనందిని బాహు ద్వౌ ద్రవణి పాతు కరౌ హరివరాంగనా వక్ష పాతు చ శ్రీదేవి హృదయం హరిసుందరి కుక్షిం చ వైష్ణవి పాతు నాభిం భువనమాతృకా కటిం చ పాతు వారాహి శక్తిని దేవదేవత ఊరు నారాయణి పాతు జానుని చంద్ర సోదరి పాతు జంగే మే భక్త నమస్కృత నకాంతేజస్విని పాతు సర్వాంగం కరుణామయీ బ్రహ్మణాలోక రక్షార్థం నిర్మితం కవచం శ్రియా ఏ పఠంతి మహాత్మంతే చ ధన్యా జగత్ప్రయే కవచేనావృతాంగానాం జననాం జయదా సదా మాతేవ సర్వసుఖదా భవత్వమరేశ్వరి భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం. లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్ రామత్రయం స్మరన్ నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం యః పఠేత్ స చ ధర్మాత్మా సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఇది శ్రీ బ్రహ్మ పురాణే ఇంద్రోపదిష్టం శ్రీ మహాలక్ష్మి కవచం సమాప్తం.